హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే నేను శ్రీశైలం నడక మార్గం అయితే చూపించబోతున్నాను. ఈ శ్రీశైలంకి నడక మార్గంకి వెళ్ళటానికి ఏమేం గావాలి? ఏమేం మెయింటైన్ జేయాలి ఫస్ట్? ఇదెంత దూరం ఉంటది? అనేసి ఫుల్ డీటెయిల్స్ అసలు ఈ పోయే మార్గంలో ఏమేముంటాయో ప్రతి ఒక్కటిది క్లియర్ కట్‌గా మీ కళ్ళకి చూపిచ్చే విధంగా నేనైతే ఈ వీడియోనైతే ఎడిటింగ్ చేసి మరి మీకు చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. మీరైతే ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన వీడియోని షేర్ గూడా జేయండి. ఇప్పుడైతే వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి. మేమైతే శ్రీశైలానికి నడక మార్గంకి వెంకటాపురం నుంచయితే శ్రీశైలంకైతే వెళ్ళినాము. వెంకటాపురం బ్యాక్ సైడ్ అయితే కిష్టాపురం అనేది ఒక ఊరుంటది. అంటే మొత్తం కలిసిపోయినట్టుంటది. 1 కిలోమీటరే డిఫరెన్స్. అయితే మేము అక్కడే టిఫిన్ చేసుకొని, అక్కడి నుంచి వెంకటాపురంకి వచ్చి, మేమైతే దేవునికి దర్శనం చేసుకొనైతే వెళ్ళినాము. అసలు వెంకటాపురం వెళ్ళే దారిలో ఇవి చూడండి. అంటే అడవి మార్గంలో వెళ్ళేటప్పుడు చానా చీకటుంటది గదా! నైట్ టైము. అట్లాంటప్పుడు టార్చ్ లైట్ అవసరమనేసి టార్చ్ లైట్, సన్ అనేది మన ఐస్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా ఆహ్, టార్ ఇంకోటేంటిది స్పెట్స్ అవి అమ్ముతున్నారు. టార్చ్ లైట్ గూడా కొన్ని చోట్లయితే నార్మలున్నాయి. కొన్ని కంపెనీవి గూడా ఉన్నాయి. చూడండి ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ దేవాలయం. ఈ శివుడినైతే దర్శనం చేసుకొని అందరైతే ఎళ్తారు. వెళ్ళే దావలో అంటే శ్రీశైలంకి నడక మార్గంకి వెళ్ళే దావలో మనకేమేం గావాలో వస్తువులన్నీ ఇక్కడైతే ఉంటాయి. ప్రతి ఒక్కరికైతే కావాలంటే మీరు ఇక్కడి నుంచే మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అంటే నడక మార్గంకి వెళ్తుంటారు గదా! వాళ్ళైతే తక్కువ బరువునే మెయింటైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే జస్ట్ ఓన్లీ ఒక దుప్పటి, ఓ 2 జతల బట్టలు, వాటర్ బాటిల్ మాత్రమే మెయింటైన్ జేయండి. ఇంకోటేంటంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్, ఏమైనా ఫ్రూట్స్ మాత్రమే. ఎక్కువ లగేజ్ అయితే తీసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే వెళ్ళేది దట్టమైన అడవి నుంచి కొండలు, గుట్టలు అన్నీ ఎక్కుతూ వెళ్ళాల్సొస్తది గాబట్టి తక్కువ బరువునే తీసుకొని వెళ్ళండి. లేకపోతే ఎవరన్నా మీ వాళ్ళు డైరెక్ట్‌గా శ్రీశైలానికి బస్ ద్వారానో, ఏమన్నా వెహికల్ ద్వారా గాని ఎళ్తే వాళ్ళకి మాత్రం మీ లగేజ్ ఇచ్చి మీరు మాక్సిమం సింగిల్‌గా వెళ్ళటానికి గూడా ఒక్కరే ట్రై జేయండి. లేదు అంటే ఇదో చెప్పినా గదా! ఇందాక ఓన్లీ బ్యాగ్, 2 జతలు, ఒక దుప్పటి, వాటర్ బాటిల్, ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అంతే. ఎందుకంటే మీరు వెళ్ళే రూట్‌లో అంటే వెంకటాపురం ఇప్పుడు చూపిస్తున్నా గదా! వీడియోలో వెళ్ళే రూట్‌లో ఏమన్నా టెంపుల్స్ దగ్గర గాని, నడక మార్గంలో మధ్యలో భోజనాలు గూడా ఉంటాయి కాబట్టి మీరెక్కువ మోతాబరువు ఏమన్నా ఇంట్లోనే చేసుకొని అవి ఇవి తీసుకొని వెళ్ళాలని అనేం అనుకోవద్దు. మార్గ మధ్యలో గూడా లంచ్, డిన్నర్ అన్నీ వీళ్ళే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ జేస్తారు. మెయిన్ థింగ్ ఇంకోటేంటంటే నడక మార్గంలో వెళ్ళే దావలో కూడా హెల్త్ క్యాంపులు గూడా ఉన్నాయి. మీకేమన్నా పెయిన్స్ ఒచ్చినా సరే, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఒచ్చినా సరే, వీళ్ళైతే మెడికల్ క్యాంప్‌లో మెడిసిన్ అయితే ఇస్తారు. మీరైతే ప్రతి ఒక్కరైతే మెడిసిన్ తీసి ఉంచుకోండి. మీకు పెయిన్ వచ్చినా, రాకపోయినా సరే సేఫ్ సైడ్‌గా మెడిసిన్స్ అయితే ఉంచుకోండి. అలాగే మీరు గూడా లేదు మాకు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చే పడవు. మాకివి మాత్రమే పడతాయి అని అనుకుంటే, మీరే కొన్ని మెడిసిన్స్ మీకు ఏమైతే ఒకవేళ పెయిన్ కిల్లర్స్, డోలో గాని అట్లా ఏమన్నా మీరే కొనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే మెడిసిన్ అయితే కంపల్సరీ. ఎందుకంటే చానా ఘోరంగుంటది రూటు. కాబట్టి మెడిసిన్ అయితే తీసుకొని వెళ్ళండి. ఆత్మకూరు నుంచి వెంకటాపురంకైతే 7 కిలోమీటర్స్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడి నుంచో వస్తుంటారు గదా! ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి అనుకుంటే, మీరు వెంకటాపురంకి ఒకరోజు ముందు వచ్చి అక్కడున్న టెంపుల్‌లో స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ నడక మార్గం ద్వారా వెళ్ళవచ్చు శ్రీశైలానికి. అంటే ఎండ ఉంటే వెళ్ళలేము. మార్నింగే స్టార్ట్ అవుదామంటే ఒకరోజు ముందొచ్చి ఇక్కడ ఉండొచ్చు. లేదు అంటే ఆత్మకూరులోనే మీరు ఏదైనా హోటల్ తీసుకొని అక్కడుండి, అక్కడి నుంచి వెంకటాపురం వచ్చి మీ ప్రయాణం అయితే స్టార్ట్ చేయొచ్చండి. వెంకటాపురం నుంచి మనం ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకోటేంటంటే, గోసాయి కట్టకండి వీరాంజనేయ స్వామి టెంపుల్‌కి. వెంకటాపురం నుంచి గోసాయి కట్ట శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్‌కైతే ఎంత డిస్టెన్స్ అంటే 6 కిలోమీటర్స్ అండి.
గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ నుంచి నాగులూటికి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది గదండీ! దానికైతే 9 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటది. నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్ నుంచయితే దామర్లకుంటకైతే 8 కిలోమీటర్స్ అండి. తర్వాత దామర్లకుంట నుంచి పెద్ద చెరువుకైతే 2 కిలోమీటర్స్ అండి. మళ్ళా పెద్ద చెరువు నుంచి మాతం బావి, మాతం బావి ఒకటుంటదండి. ఆడికైతే 6 కిలోమీటర్స్ అండి. మాతం బావి నుంచి భీముని కొలనుకైతే 3 కిలోమీటర్స్ అండి. భీముని కొలను నుంచి కైలాస ద్వారంకైతే 2 కిలోమీటర్స్ ఉంటది. కైలాస ద్వారం నుంచి శ్రీశైలానికి 4 కిలోమీటర్స్ అండి. విన్నారు గదా! మొత్తం అయితే ఇన్ని కిలోమీటర్స్ అయితే మనం నడిచి కొండలు, పుట్టలు, గట్లు ఎక్కుతూ ఎట్లో ఎళ్ళాలండి శ్రీశైలానికైతే. మెయిన్ ఏంటంటే వెంకటాపురం నుంచయితే మనం వెళ్తూ ఉంటే అక్కడ మనం పొలాలలో నుంచి వెళ్ళాలి. పొలాలలో కందికట్ట చేనంటే ఆ చేను, ఈ చేను అంటూ చానా ఏస్తారు. ఆ చేన్లలోనే వెళ్ళాలి. వెళుతూ ఉంటే ఆ మార్గంలోనే చూడండి బయట ఒకవేళ ఆకలేసినా సరే, వాటర్ అయినా సరే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. వాటర్ మిలన్ అయితే ప్రతి ఒక్క స్టేజ్‌లో అయితే కంపల్సరీ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండలున్నాయి గదా! బాగా చల్లగా తిని వెళ్ళొచ్చండి. చూడండి ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈ వీడియోలో. వాటర్ ఫెసిలిటీ అయితే వెంకటాపురం స్టేజ్‌లోనే ఉంది. వెంకటాపురం నుంచి కొంచెం దూరం రాగానే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఇవిచ్చారు. ఇక్కడ వాటర్ తాగేసి లేకపోతే మీ బాటిల్‌లో నింపుకొని ముందే ఒకవేళ కొంత అయిపోతే నింపుకొనైతే కొంచెం పక్కా వెళ్ళండంటే కొంచెం దూరం నడిచినాక మళ్ళీ వాటరొస్తాయి కాబట్టి ఈ గ్యాప్‌లో ఒకవేళ మీకు దప్పిగేసినా సరే ఆ వాటరనేది యూజ్ అయితది. వాటర్ అయితే పక్కా మెయింటైన్ జేయండి. మీ కాడ కొంచెం తగ్గినా సరే నెక్స్ట్ స్టేజ్‌లో ఉంటే పక్కా నింపుకోండి. తర్వాత జూసుకుందామని అయితే గాదు. పక్కా వాటర్ అయితే మెయింటైన్ జేయండి. వాటరు, పెయిన్ కిల్లరు, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ ఏమన్నా మీ కాడ ఉంటే ఏమన్నా బనానా, యాపిల్ అట్లా అంతే. ఎక్కువ మోతాబరు పెట్టుకోవద్దు. చూస్తున్నారు గదా! రూట్ అయితే ఇట్లుంటది. అంతా చెట్లు పుట్టలలోనే ఉంటది. రూట్ గూడా ఇక్కడ వెంకటాపురం నుంచి నాగులూటి వరకు కొంచెం పర్లేదు. రూట్ అనేది చాలా బావుంది. తర్వాత నాగులూటు నుంచయితే చానా ఘోరంగుంటది రూటు. చూడండి మొత్తం వీడియో. ఇక్కడైతే మళ్ళీ ఒక స్టాప్ అయితే వస్తది. ఇక్కడైతే మళ్ళీ హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ ఉంటది. ఇక్కడే భోజనం గాని, ఆకలేస్తే భోజనాలైతే ఇక్కడ పెట్టేశారు. ఒకవేళ ఎవరికన్నా ఆకలేసింది అంటే పక్కా తినండి. ఒకవేళ మీ కాడ ఏమన్నా బాక్స్ ఉంటే చిన్న పిల్లలు అలా ఉంటారు గదా! వాళ్ళక్కడ తినకపోతే ఎక్కడన్నా కూర్చోబెట్టి తినిపించుకోవాలనుకుంటే ఒక బాక్స్‌లో అయితే పెట్టుకొని వెళ్ళండి. అట్లనే ఇక్కడ మెడిసిన్ గూడా ఉన్నాయి. మీ కాడ పెయిన్ కిల్లర్స్ ఉన్నా, లేకపోయినా ఉంటే ఏం లేదు. లేకపోతే పక్కా పెట్టుకోండి. ఉన్నా పెట్టుకోండి. ఎందుకంటే ఏ అవసరం ఎట్లొస్తదో చెప్పలేం గదా! ఫుల్ అయితే నడిచేది ఉంటది. 40+ కిలోమీటర్స్ నడచాలి గాబట్టి పక్కా మెడిసిన్ అయితే పెట్టుకోండి. ఎందుకు మరీ చెప్తున్నా అంటే అంత ఘోరంగుంటది రూటు. ఇప్పుడైతే మనం వీరాంజనేయ స్వామి టెంపుల్‌కైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడైతే చాలా దూరం కొంచెం నడిచింటారు గదా! కొంచెం మొక్కుకొని దేవునికి రెస్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ గూడా మీకు కావాల్సిన ఐటెమ్స్ అయితే ఏమన్నా తినాలనుకున్నా సరే, దేవునికి సామాగ్రి అయినా సరే దొరుకుతది. ఎవరైనా టెంకాయ కొట్టుకొని వెళ్ళాలనుకుంటే టెంకాయ కొట్టేసైతే వెళ్ళండి. చూడండి వీడియోలో ఎంతమంది జనాలున్నారో ఏముంది లేవయ్యా నువ్వు పోయినావు తీసినావు వీడియో అని అనుకుంటే కాదండి. ఎంతో కష్టంతో కూడుకున్నది ఈ వీడియో అండి. ఎందుకంటే చాలా మందుంటారు. ఇంతమందిలో వీడియో తీసి తర్వాత వచ్చి అప్‌లోడ్ చేయడం అంటే చాలా కష్టము. ఇంతమంది ఉండంగా వీడియో తీయడమే గ్రేట్. ఎందుకంటే చాలా మందున్నారండి. మీకు పోయే దారిలో కుప్పలుగా మందైతే కనిపిస్తారు జనాలు. అంతమందిలో చిన్నగా వెళ్తూ వీడియో తీయడం అంటే గ్రేటే. ఎందుకంటే టెంపుల్‌లో గూడా దేవుడిని చూపిద్దాం అనుకున్నాం. కానీ కాని పరిస్థితి. చాలా మంది జనాలున్నారు. ఒకవేళ మొబైల్ స్కిడ్ అయ్యి కింద పడినా సరే మళ్ళెందుకు ఆ జనాలల్లో నన్ను గూడా తొక్కేస్తారు. అందుకోసమే కొన్ని చోట్లయితే నేను లోపలికెళ్ళి చూపించలేదు.
ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కొంచెం దూరం పోగానే మనకిట్లయితే దర్గా అయితే వస్తదండి. ఈ దర్గా కాడ గూడా కూల్ డ్రింక్ షాప్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొనైతే తాగేసేయండి. ఎందుకంటే ఎనర్జీ అయితే పక్కా అవసరం. ఎనర్జీతోనే కొంచెం వెళ్ళండి. అంటే ఇలా నడక మార్గం వెళ్ళే ముందు మీరు ఫుడ్డయితే పిచ్చి పిచ్చిగా తీసుకోకుండా మంచి ఫుడ్డయితే తీసుకోండి. ఎందుకంటే ఈ జర్నీలో అలాంటి ఫుడ్ బెటర్ వెళ్ళే ముందు. ఇక్కడే వాటర్ ట్యాంక్ గూడా ఉంది. ఏమన్నా వాటర్ కావాల్సినోళ్ళు పట్టుకోండి. మళ్ళా కొంచెం దూరం పోయే వరకైతే వాటరయితే ఉండవు, కనిపించవ్వండి. దర్గా అయితే ఇట్లుంటది. ఇక్కడ చాలా మందయితే ఉన్నారు. ఈ దర్గా దాటగానే చిన్న ఊరు లాంటిదైతే వచ్చిందండి. ఇక్కడైతే చూడండి చిన్న చిన్న ఇల్లులు భలే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ గూడా చూడండి పెద్దగుంది. ఇలా పోతూ పోతూ ఉంటే చిన్న చిన్న ఇల్లులు. అక్కడనే చిన్న ఇంటి పక్కనే గార్డెన్ గూడా ఉందండి. అరటి చెట్లు అట్లా బాగా ఏసుకున్నారు. నాకు బాగా నచ్చింది. ఇట్లా అడవిలల్లో ఇట్లా ఉండడము చాలా బావుంటది గదా! పీస్‌ఫుల్‌గుంటది. కాకపోతే పాపం కష్టాలు గూడా వాళ్ళకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవసరానికి తగ్గట్టు హాస్పిటల్ గానీ, ఫుడ్ గానీ చాలా కష్టం అనేసి గూడా చెప్పుకోవాలి. చూడండి మళ్ళీ ఇంకో స్టేజ్‌లో దర్గా దాటంగానే ఇక్కడైతే వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి. తినండి. ఇంకా కొంచెం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ లంచ్ ఫెసిలిటీ గూడా ఉందండి. ఇక్కడైతే తినేసి వెళ్ళొచ్చు. మీరైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు గదా! ఇక్కడైతే రూట్ మ్యాప్ అనేది ఉంది. అంటే మనం వెళ్ళే స్టేజ్‌కి ఎంతెంత దూరం అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా ఉంటదంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి వెళ్ళే రూట్‌లో ఏ ఊరొస్తది, ఎన్ని కిలోమీటర్స్ ఒస్తాయనేదేస్తే ఈ రూట్ మ్యాప్‌లో క్లియర్ కట్‌గా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏంటి అంటే వెళ్ళేటప్పుడు మనం ఏమైనా అడవికి హాని కలిగించేటటువంటి వస్తువులు మన దగ్గరున్నాయేమో అని చెక్ చేస్తారండి. చెకింగ్ పాయింట్ అయితే ఇక్కడుంటది. అంటే ఏమన్నా మన అగ్గిపెట్టెలు అట్లా ఎక్సెట్రా ఏమైనా తెచ్చుకుంటే దాని వల్ల మన వల్ల ఆ అడవికి, వన్యప్రాణులకి ఏమి ఇబ్బంది గాకుండా ఉండటానికి ఇక్కడైతే ఒక స్టాప్ అయితే ఉంది. ఇక్కడ చెక్ జేసేసి ఏం లేకపోతే పంపిస్తారు. ఏమైనా ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు. ముందే చెప్తున్నా ఎటువంటి హాని కలిగించే అడవికి అండ్ ప్రాణికి ఏం హాని కలిగించే వస్తువులైతే మీరు తీసుకొని పోవద్దు. చూడండి రూట్ అయితే ఇట్లా మంచిగా బావుంది. ఇక్కడ కొంచెం వరకే రూట్ అయితే బావుంది. చూ చూస్తున్నారు గదా! ఇక్కడ గూడా ఒక హెల్త్ క్యాంప్ అయితే ఇచ్చారు. చూడండి మనుషులైతే క్యూలో నుంచొని మెడిసిన్ అయితే తీసుకున్నారు. ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా అవైలబుల్‌గా ఉంది ఇక్కడ. ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే పక్కా వాళ్ళకి తెలియజేయండి. ఏమైనా ఇబ్బందుందయితే వాళ్ళు అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు చూడండి ఎంతమందున్నారు జూడండి. అబ్బా! అబ్బా! చాలా కుప్పలు కుప్పలు మందున్నారు. ఇంతమంది జనాలలో నడిచి వెళ్ళడమే చాలా కష్టం. కానీ ఇది గూడా ఒక బెస్ట్ అనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కలిసి వెళ్తూ ఉంటే అసలు ఆ థ్రిల్లింగ్ అనేది వేరు. అదీ గాక అడవి జంతువులు మన మీదకి రాకుండా గూడా ఉంటది సేఫ్ సైడ్‌గా. ఇప్పుడైతే నాగులూటి అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఏంటి అంటే చూడండి మనకు ఏమన్నా మెట్లెక్కేది అట్లా ఉంటది గదా!
అందుకోసం ఇక్కడ కర్రలు గూడా అమ్ముతున్నారు. మీకు ఎవరికన్నా మేము స్టెప్స్ ఎక్కలేము, చానా ఇబ్బంది, మాకు నొప్పులున్నాయి అనుకున్న వాళ్ళు పక్కా అయితే ఈ కర్రలనైతే తీసుకోండి. ఇక్కడ వాటర్ గూడా దీంట్లో చాలా చల్లగున్నాయి. కాళ్ళు గినక నొప్పులొస్తున్నాయంటే కొంచెం సేపయితే మీరు ఈ వాటర్‌లో నుంచోండి. అట్లనే నీరు గూడా కొంచెం బావున్నాయి తాగటానికైనా ఇక్కడ కొంతమందయితే పట్టుకున్నారు. మీ ఇష్టం అది పట్టుకోండి, పట్టుకోకపోండి మీ ఇష్టం. కాపోతే వాటర్‌లో అయితే కొంతసేపు నుంచోండి. ఆ పెయిన్‌ఫుల్ అనేది తగ్గుతది అని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంతమంది చాలా మందయితే వచ్చినారు. అంటే చాలా మంది జంతువులైతే అంటే ఉంటాయి గదా! అడవిలో. ఇలా చాలా మంది పోతూ పోతూ ఉంటే అవనేవి మన దగ్గరికి రావు. అసలు ఆ సౌండ్‌లకి అవి రావు. ఇది గూడా ఒక సేఫ్ అనే చెప్పుకోవాలి. పక్కా అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇటు సైడ్ వెళ్ళండి, ఇటు సైడ్ వెళ్ళండని. ప్రతి ఒక్క చోట వెళ్ళే దాంట్లో శ్రీశైలానికి వెళ్ళే దారి అంటూ అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు చూడండి. చూడండి నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్ అయితే వచ్చేసింది. ఈ వీరభద్రుడు చాలా పవర్‌ఫుల్ అనేస్తే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వామి దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరైతే చాలా నిష్టగా ఉండాలి. చికెన్, మటన్ అట్లా తినొద్దు, ఎగ్ తినొద్దు. ఏమైనా తిన్నా సరే ముందు రోజు మీరు తలస్నానం చేసి వచ్చే రోజు గూడా తలస్నానం చేసి అయితే పక్కా వెళ్ళండి. చూడండి ఇక్కడ గూడా చాలా మంది జనాలు అలాగే టెంపుల్‌లో టెంకాయ కొట్టుకోవడానికైతే టెంకాయలు గూడా ఇక్కడ అమ్ముతున్నారు. కర్రలు గూడా అమ్ముతున్నారు. మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇట్లుంటది. మొత్తం ఒకసారయితే మీరు చూసేయండి టెంపుల్ వ్యూ. చూస్తున్నారు గదా! నాగులుటి కోనేరైతే వచ్చేసింది. ఇక్కడైతే చాలా మంది స్నానాలైతే చేస్తుంటారు. చూడండి వాటర్ చూడండి ఎట్లున్నాయో. అంటే అందరూ చాలా మంది భక్తులైతే వస్తుంటారు గదా! అందరూ ఇట్లా చేసి కొంచెం వాటర్ అనేది అంత ఇదిగా అయితే లేవు. దీని పక్కనే ఒక బావి అయితే ఉంది. అంటే ఇంకో కోనేరు లాంటిది. ఆ కోనేరులో అయితే వాటర్ అనేది చాలా బాగున్నాయి. తాగటానికి గూడా పనికొస్తాయి. అసలు మెయిన్ అవి తాగటానికి. ఆ వాటర్ ఉన్న టేస్ట్ ఇంగ వేరేవైతే ఏముండవు. మినరల్ వాటర్ గూడా పనికి రావని జెప్పుకోవాలి. చిన్న కోనేరు లాంటిది. చూడండి ఎంత ప్యూర్‌గున్నాయో వాటర్ గూడా. గలీజ్‌గా అట్లేం లేకుండా ప్యూర్‌గున్నాయి. చాలా మంది ఇక్కడైతే వాటర్ కంపల్సరీ పట్టుకొనెళ్తారండి. ఎందుకో నాకు తెలీదు. అంటే టేస్ట్ చాలా మందయితే టేస్ట్ బావుంటాయి అనేసి గూడా జెప్పారు. మీరు కూడా ఎవరైనా కాలినడకన వెళ్తుంటే ఇది కోనేరులో చిన్న కోనేరులో అయితే వాటర్ పట్టుకొని ట్రై చేయండి. వాటర్ అయితే మంచిగున్నాయి. నాకు గూడా నచ్చినాయి. అంటే ఇక్కడి నీళ్ళే, ఈ నీళ్ళే వాడేది.
తాటానికి. ఎందుకంటే ఇక్కడ భోజనాలు పెడతారు గదా! సో, ప్రతి ఒక్కరికి వాటర్ అనేది ఇవే ఇస్తారు. చూడండి ఇక్కడ గూడా టెంకాయలు, కర్రలు అలాగే మెడికల్ క్యాంప్ గూడా ఇక్కడ గూడా ఉందండి. ఆశా వర్కర్స్ అయితే ఇక్కడ మెడిసిన్స్ అయితే ఇస్తారు. ఏమన్నా నొప్పులకి ప్రతి ఒక్కరైతే తీసుకోండి. మీతో లేకపోతే ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నా అంటే ముందు ముందు మీరే చూడండి. ఇక్కడ భోజనాలు గూడా పెడుతుంటారు. చూడండి అక్కడ దూరంలో వంటలైతే లోపల చేస్తున్నారు. చాలా మంది భోజనాలైతే ఇక్కడ చేస్తారు. ఎందుకంటే దీని తర్వాత చాలా దూరంలో అయితే ఎన్నో కిలోమీటర్స్ జర్నీ తర్వాత మళ్ళీ భోజనాలుంటాయి. సో, చాలా మంది ఇక్కడ భోజనం చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడైతే భోజనం అంటారు ఏమేమి పెడతారంటే అన్నము, సాంబారు, పెరుగన్నం అండి. అంటే ఇంతమందికి పెట్టడం అంటేనే చాలా గ్రేట్ గదా! చాలా నీట్‌గా ఉంటది. ఫుడ్ గూడా బావుంటది టేస్ట్‌గా. డెఫినైట్‌లీ ప్రతి ఒక్కరైతే తినేసే వెళ్ళండి. ఖచ్చితంగా తిని వెళ్ళండి. అలాగే కొంసేపు రెస్ట్ తీసుకోండి. చూడండి ఇక్కడ నాగులూటి నుంచయితే మెట్ల మార్గం కొంత దూరమైతే ఉంటది. ఇక్కడైతే అమ్మవారికి మొక్కుకొని చాలా మంది టెంకాయ కొట్టి అమ్మవారికి కుంకుమ, పసుపు పెట్టి అయితే ఎక్కుతారు. ఇక్కడ నుంచి కొంతమంది చాలా మంది కర్రలు తీసుకొని ఎళ్తుంటారు. అంటే మెట్లు ఎక్కలేము అన్నవాళ్ళు. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు. ఒకవేళ పక్కా మేము ఎక్కలేము అనుకున్న వాళ్ళైతే కర్రలైతే తీసుకోండి. చూడండి ఇప్పుడైతే ఒక గోపురం ఉంది. ఇంత పూర్వకాలం నుంచి ఉన్న గోపురం. ఇంతకుముందయితే చాలా స్టాండర్డ్‌గా పెద్దగుండేది. ఇప్పుడు రాను రాను అది కొంచెం పడిపోయింది. చూడండి ఇక్కడైతే చాలా మంది తాళ్ళు అవి ఇవి కట్టిండ్రు చెట్లకి. కొంతమంది మొక్కులుంటాయి గదా! వాళ్ళు నమ్మకంతో కట్టుకున్నారు. ఇట్లా పోతూ పోతుంటే ఇలా 1, 2 వస్తాయండి ఇలాంటి గోపురాలు. పాతకాలం నాటి, పూర్వకాలం నాటి గోపురాలంటే ఇవే అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఇక్కడ అలసిపోయిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. కొంచెం అట్లా కూర్చొని వీడియోలో చూస్తున్నారు గదా! చూడమంది ఎంత చెప్పినా గదా! జనాలైతే చాలా చాలా మందున్నారని. ఇదే మీరు చూడవలసిన బెస్ట్ వీడియో. ఎంతమంది ఇలా వస్తున్నారు అని చిన్న, పెద్ద, ముసలి, ముతకని లేకుండా చాలా మందయితే వస్తున్నారు. వావ్! అనుకోనే ఉండాలి. నేను గూడా ఫస్ట్ టైమ్ గదా వెళ్ళాను. నాకు గూడా చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది.
చూడండి ఇక్కడ చాలా మంది ఉయ్యాలలైతే కట్టిండ్రు. వాళ్ళ మొక్కులను బట్టి, కోరికలను బట్టి కట్టుకున్నారు. చూడండి నడక మార్గంలో ఈ రూట్ అనేది ఎంత ఘోరంగా ఉందో. అంటే చూడటానికి ఇలా ఉంది అని అనుకోవచ్చు. కానీ వెళుతూ, వెళుతూ ఇలా వీడియో తీస్తూ ఈ రాళ్ళల్లో అంటే చాలా, చాలా కష్టం. ఎందుకంటే చిన్న రాయి తగిలిన కాలికి ఎంతో పెయిన్ తెలుసు గదా మీకు. ఏముందిలే అప్‌లోడ్ చేశారని అని అస్సలు అనుకోవద్దు. చాలా కష్టంతో కూడుకున్నదండి. ఎంతో కష్టంతో తీసిన వీడియో గూడా ఇది. చూడండి ఇంకోటైతే వచ్చింది. ఇది గూడా చాలా మటుకు పడిపోయింది. చూడండి ఇక్కడైతే ఏమో నమ్మకాలుంటాయి గదా! ఇల్లులు కడతారు అనేసి అట్లా నమ్మకంతో ఈడ ఇట్లా పెట్టుకున్నారు. అంటే అంతే ఒకరిని చూసి ఇంకొకరు పెట్టుకుంటుంటారు. ఇక్కడే చాలా మంది కొంతమంది టీ అయితే అవైలబుల్‌గా ఉంది. టీ చేస్తారు తీసుకోండి. నేనైతే వెళుతున్న దావాలో ప్రతి ఒక్క రూట్‌నైతే కవర్ చేస్తూ చిన్న క్లిప్స్ అయితే తీసి తీసి పెట్టాను. ఎగ్జాక్ట్‌గా రూట్ అయితే ఇట్లనే ఉంటాయి. డైరెక్షన్స్ గూడా ప్రతి ఒక్క చోట ఉంటది. నేను వెళుతూ దారిలో తెలుసుకున్నది ఏంటంటే, ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడైతే షాప్స్ అయితే మధ్య మధ్యలో షాప్స్ అనేవి చాలా మంది పెట్టారంట అండి. చాలా మంది పెట్టారు. ఆల్రెడీ చూస్తున్నాం గదా! పోయినసారితో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ మంది పెట్టారని అంటున్నారు చాలామంది. ప్రతి ఒక్క చోటైతే టీ గాని, స్నాక్స్ ఏవైనా సరే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే తీసుకోండి. అంటే వాటర్ అనేది మాక్సిమం తక్కువలోనే తీసుకొనెళ్ళండి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు తాగితే నడవలేము గూడా. ఎక్కువ ఫుడ్ తిన్నా గూడా నడవలేము. తక్కువ ఫుడ్డే తీసుకొని వెళ్తూ అప్పుడప్పుడు వాటర్ స్విప్ చేస్తూ వెళ్ళండి. జ్యూసెస్ కానీ అట్లా ఏమన్నా కరింగ్ రప్పండి అట్లా తీసుకొని వెళ్ళండి. ఇక్కడైతే పాము పుట్టలు గూడా చాలా ఉన్నాయి. ఇవి చీమల ద్వారా వచ్చిన పుట్టలో లేకపోతే ఎట్లనో తెలీదు. ఆల్రెడీ చీమలు ద్వారా వచ్చిన పుట్టలే. ఇంకా పాములు వాళ్ళ నివాసం కోసం ఉంటాయనేసి అంటుంటారు గదా! చూడండి చెట్లు గూడా ఇక్కడ ఎంత బావుందో వ్యూ బావుందని వీడియో ఒక క్లిప్ తీశాను. చాలా బావుంది గదా! ఈ వీడియో క్లిప్పు. ఈ వ్యూ తర్వాత కొంచెం దూరం పోతుంటే చూడండి మళ్ళా టెంట్‌లేసి ఈళ్ళెక్కడైతే పుచ్చకాయలైతే అమ్ముతున్నారో వాటర్ మిలన్స్ అయితే ఒక్క ఒప్ప వచ్చేసి 20 రూపీస్ అండి. చాలా మందయితే ఇక్కడ తీసుకొని తినేసి కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొనైతే వెళ్తున్నారు. ఇక్కడ కొండకి వెళ్ళే దావాలో అంటే ఈ నడక మార్గంలో వాటర్ బాటిల్ పక్కా 30 రూపీస్ అయితే తీసుకున్నారు. డబల్ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్క చోట. అంటే వీళ్ళు ఆ కొండ మీదకి తెచ్చి అమ్మడం అంటే చాలా గ్రేట్. అంటే చాలా దూరం మోసుకొని రావాలి గదా వాళ్ళు. సో, అందుకే డబల్ చార్జ్ అయితే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క చోట అంటే వెళ్ళే దావలో ప్రతి ఒక్క చోటైతే ఏదో ఫుడ్ రిలేటెడ్ ఏదో ఒకటి అమ్ముతున్నారండి. డబల్ కాస్ట్ అని అనుకోకుండా తీసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి గూడా ఇదే సీజన్ అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చెంచు వాళ్ళే అమ్ముతున్నారు. వాళ్ళకి గూడా ఇదొక జీవనాధారం అని గూడా చెప్పుకోవచ్చు.
చూడండి వాటర్ పంప్ కాడ ఎంతమంది జనాలున్నారో వాటర్ కోసం. అవునండి. నిజమే. చానా కష్టం అసలు. మేము వెళ్ళిన రోజు ఎంతమంది జనాలున్నారో చూడండి. చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. మేము వెళ్ళిన రోజైతే ఎండ అనేది అంతగా ఎక్కువ లేదు అనేసి అక్కడ వాళ్ళైతే అన్నారు. నిజమేనేమో. కానీ నాకైతే చలి తట్టుకోలేను గానీ ఎండైతే ఏం పర్లేదు ఎక్కేస్తా, నడిచేస్తాం. చూడండి ఇక్కడైతే మళ్ళీ వాటర్‌దైతే ఉంది. దీని పక్కనే మళ్ళీ ఇవతల సైడ్ గూడా వాటర్ ఉంది. కొంతమంది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడమో, స్ ఏమన్నా జంతువులు వాటర్ తాగడం అట్లా చేస్తాయి. ఇప్పుడైతే ఒక పాట వినుకోండి మీరు. పార్వతీదేవి వారేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఓం నమ శివయని పిలిచిన బలకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి ఓం నమ శివయని పిలిచిన బలకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి చూడండి ఇప్పుడైతే ఇస్కాన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వ్యూ ఎంత బావుందో చూడండి. నైట్ టైమ్ వ్యూ. ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ గానీ చాలా బావుంది. నాకైతే బా నచ్చింది ఇక్కడ. అట్లనే ఇక్కడ చాలా మందున్నారు. అలాగే ఇక్కడ భోజనాలు గూడా మనకు పెడుతున్నారు. అంటే మసాలా ఐటెమ్స్ పెట్టారు. అన్నం, పప్పు గూడా పెట్టారు. వెజిటబుల్ రైస్ పెట్టారిక్కడ. మళ్ళీ బంగాళదుంప కర్రీ పెట్టారు. ఇంకో చోటేమో అన్నం, పప్పు పెట్టారు. ఫుడ్డయితే బావుంది. టేస్ట్ గూడా బావుంది. ఇక్కడే బాగా పెడతారనేసి మాకు చెప్పారు. అందుకోసమే మేమిక్కడ తినేసాం. బావుంది ఫుడ్డయితే. చూడండి ఎంతమంది జనాలైతే ఉన్నారో. ఇక చీకటైతే పడ్డది గదండీ! మేమందరమైతే ఒక చోట ఆగాము. ఆగి సరదాగా కొంసేపు మాట్లాడుకుంటున్నాము. కొంతమంది ఇక్కడ పడుకోటానికి ఇక్కడ షాప్ కాడ పట్టలు గూడా ఉన్నాయి. కావాలంటే ఇక్కడ పనుకోవచ్చు. లేకపోతే పెద్ద చెరువు ఇక్కడ నుంచి కొంచెం దూరము అక్కడైనా పడుకోవచ్చండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అందరూ అడవిలో దోమలుంటాయి, కుడతాయి అనేసి అంటుంటారు గదా! నాకైతే ఒక్క దోమ కనిపియలేదు. ఒక్క దోమ కుట్టలేదండి. నాకు ఆశ్చర్యమే అనిపిచ్చింది. మేమైతే ఇంకా పెద్ద చెరువుకైతే వచ్చేసాము. పెద్ద చెరువుకొచ్చినాక ఇక్కడ చాలా మందైతే ఇక్కడ పట్టలైతే అమ్ముతున్నారు. పట్టలమ్ముతున్నారు. అక్కడే పడుకుంటారు చాలా మంది. పట్టలు కొనుక్కొని ఒకటి పరుచుకోవటానికి, ఆ పట్టనే మళ్ళీ కప్పుకోవటానికి గూడా వాడుకుంటారు. ఇక్కడ చాలా మందైతే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే భీముని కొలనులు అవి ఉంటాయి గదా! అదైతే చాలా ఎండలో అయితే మనం ఎక్కలేము, నడవలేము అనేది చాలా మంది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతారు. మీరు కూడా ప్రతి ఒక్కరైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి మాక్సిమం. అందరూ ఎళ్తుంటారు కాబట్టి మీరు గూడా పక్కా ఎళ్తారు. చూడండి నైట్ వ్యూ ఎంత బావుందో అక్కడక్కడ లైటింగ్ వచ్చేసి. ఈ పెద్ద చెరువు కాడ అంటే పడుకోటానికి స్టేయింగే గాకుండా, మళ్ళీ ఇక్కడ హెల్త్ క్యాంప్ గూడా ఉంటదండి. ఇక్కడ ఏమన్నా బాడీ పెయిన్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా అట్లా అన్నిటికైతే ఇక్కడ మెడిసిన్స్ అయితే ఇస్తారు. అట్లనే ఏమన్నా ఫుడ్ తినాలన్నా సరే, ఇక్కడ ప్రతి ఒక్క చోట కొంతమందయితే రొట్టెలు చేస్తున్నారు. కొంతమంది బజ్జీలు అట్లా చేస్తున్నారు. ఉగ్గాని బజ్జీలు అట్లా గూడా దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ గూడా భోజనం ఫెసిలిటీ అయితే ఉంది. స్నాక్ ఐటెమ్‌లో మనం బయట ఒకవేళ తినాలనిపిస్తే బజ్జీలు గూడా తినొచ్చు. చూడండి హెల్త్ క్యాంపు, అలాగే భోజనాలు చాలా మంది ఉన్నారు భోజనాల దగ్గర. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళది తిన్న తర్వాత మళ్ళీ మేము తినొచ్చు అనేసి.
వాళ్ళ అన్న అయితే సర్దుకుంటూ ఉన్నారంటే, అన్నీ ఒకే చోట ఏసేసి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇదే అండి వీడియో. ఇంకో నెక్స్ట్ పార్ట్ 2లో మిగతాది భీమిలి కొలలు, ఇంకా మిగతా ప్లేసెస్ కూడా చూపిస్తాను. అవి సూపర్ ప్లేసెస్ అండ్ డేంజరస్ ప్లేసెస్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యూ గాని అంతే బావుంటది. నడక మార్గం గూడా అంతే కఠినంగా ఉంటాది. సో, నెక్స్ట్ పార్ట్ 2 కోసం ప్రతి ఒక్కరైతే చూడటానికి హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. మేమైతే చెప్పాను గదా! శ్రీశైలం నడక మార్గంకి వెళ్తున్నామనేసి. అయితే వెంకటాపురం నుంచి పెద్ద చెరువుకొచ్చేసి మేమైతే స్టే అయితే చేసాము. ఎందుకంటే ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే బావుంటాయి పడుకోటానికి. పట్టలు గూడా ఉంటాయి. అందరూ చాలా మంది ఇక్కడ నుంచే స్టే చేస్తారు. అది గాక ఇక్కడ నుంచయితే కొంచెం మళ్ళీ వెళ్ళటానికి ఈవినింగ్ కల్లా, ఆఫ్టర్‌నూన్ కల్లా రీచ్ అయిపోతాం అన్నట్టు మేము పెద్ద చెరువులో అయితే స్టే చేసాము. అక్కడైతే హెల్త్ క్యాంప్ గూడా ఉంది. అలాగే భోజనం ఫెసిలిటీ గూడా ఉందండి. వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. అందుకోసం ఎవరైనా వెళ్ళాలి నడక మార్గం ద్వారా అనుకుంటే, వన్ డే నైట్ స్టే చేయాలనుకుంటే పెద్ద చెరువు కాడైతే స్టే చేయండి. ఇప్పుడైతే చూస్తున్నారు గదా! మేమైతే కొండ అనేది ఎక్కుతున్నాం స్టెప్స్. ఇక్కడైతే కొండలు ఇవి 5 కొండలైతే ఎక్కాలంట. 5, 6 కొండలు. నాకైతే వామ్మో! అనిపిచ్చింది. చూడండి సన్‌సెట్ అయితే ఎంత బాగొస్తుందో సన్‌సెట్‌లో ఇలా మార్నింగ్ టైము వెళ్ళడము వావ్! అనిపిచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర సన్‌సెట్ అందరూ ఎక్కువ అంతగా చూడం గదా! అంటే పడుకొనుంటాం. ఒకవేళ సడెన్‌గా అడవిలో చూడటం వేరు, ఇంటి దగ్గర చూడటం వేరు గదా! నాకైతే బాగా అనిపిచ్చింది సన్‌సెట్ ఇలా అడవిలో చూడటం. అలాగే మనమున్నదైతే ఇప్పుడు కోరికల కొండకి నేనొచ్చాను. ఈ కోరికల కొండలో చూడండి చాలా మందైతే మొక్కుకొని ఉయ్యాలలైతే కట్టారు. సంతానం కోసం గూడా చానా మంది వాళ్ళకున్న కోరికలను బట్టి వాళ్ళు అవి అన్నీ కట్టారు. అలాగే కొంతమంది రాళ్ళు గూడా అట్లా 3 స్టెప్స్, 4 స్టెప్స్ ఉంటాయి గదా! అట్లా పెట్టారు. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కటి ఇల్లు కట్టుకోవడం అని గూడా అంటుంటారు గదా! ఇక్కడైతే కోరికల కొండకు వచ్చింటాం గదా! ఇక్కడైతే చానా మంది ఇక్కడ టిఫిన్ సెంటర్స్ గూడా పెట్టారండి. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా పాదయాత్రికులకు ఆకలేస్తుంటది గదా! వాళ్ళ కోసం అనేసి పెట్టారు. ఏంటిది అంటే ఉగ్గాని బజ్జీ పెట్టారు. అట్లాగే బజ్జీ సెపరేట్ గూడా అమ్ముతున్నారు. టీ, కాఫీ అలా గూడా ఇస్తున్నారు. బిస్కెట్స్ గూడా అమ్ముతున్నారు. కాకపోతే హెవీ కాస్ట్ అండి. డబుల్ చార్జ్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. అట్లనే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే చూడండి ఎంత కష్టమైన దారో అంత రాళ్ళు రాళ్ళయితే ఉన్నాయి. నిజం జెప్పాలంటే ఈ శ్రీశైలం పాదయాత్ర అనేది చానా కష్టంతో కూడుకున్నదేనండి. ఎందుకంటే ఎంత కష్టముందో జూడండి. ఆ రాళ్ళు జూడండి కొంచెం ఒక్క రాయి అయినా కుచ్చుకున్నా సరే కాలికి చానా ఇబ్బందవుతది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోగానే అసలొకటొస్తది జూడు నడిచేది. ఇదే చూడండి ఎంత కిందికి జారుతున్నట్టు ఉంటది. ఈ రూటయితే. కొంచెం స్టెప్ అనేది, లెగ్ అనేది మిస్ అయినా సరే కిందికి దొర్లుకుంటూ పోవడమే. లేకపోతే కాలు వెలకడమో అట్లా అయితది. కాబట్టి జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ జూడండి, ఇప్పుడు జూడండి ఎంత దట్టమైన అడవిలో ఇంత వంకర టింకర రోడ్ అంటే ఇదేనేమో. అట్లనే ఇంకోటి చెప్పాలంటే వెళ్ళేటప్పుడు చానా పేషెన్సీ అవసరము. అలాగే చానా ఓపిక ఉండాలి. ఈ నడక మార్గంలో వెళ్ళటానికి. చూడండి కొంచెం రూటే పక్కన మొత్తం కిందికి అడవి మార్గం ఉంటది. లోయ లెక్క జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే నేను ప్రతిసారి చెప్పేది ఒక్కటే. మీరు నడక మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఏ మెట్లెక్కేటప్పుడైనా సరే, ఎటు వెళ్ళేటప్పుడైనా సరే మనం దాని గురించి ఫుల్‌గా సెర్చ్ చేసినా సరే మనం వెళ్ళాలి అనుకుంటే ఆ రూట్ కొంచెం టఫ్‌గా ఉంది అని అనుకున్నా సరే, వెళ్ళాలి అని అనుకుంటే పక్కా మెడిసిన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ పెయిన్ ఎప్పుడొస్తదో తెలియదు కాబట్టి. అంటే దావలో గూడా అవైలబిలిటీ అయితే ఉంది. మెడిసిన్ హెల్త్ క్యాంప్‌లయితే ఉన్నాయి గాబట్టి అక్కడిస్తారు. అక్కడికి మనకు పని చేయొచ్చు, చేయకపోవచ్చు కాబట్టి మన సేఫ్టీలో మనముండాలి. తక్కువ లగేజ్ తీసుకొని వెళ్ళాలి. జస్ట్ 2 జతలే తీసుకొని వెళ్ళాలి. వాటర్ గూడా పక్కా మెయింటైన్ జేయాలండి. ఈ 2 ఉంటే చాలు మెయిన్ మెడిసిను, వాటరు. ఒకవేళ లగేజ్ మీతో ఉన్నా లేకపోయినా లేకపోతే డైరెక్ట్ శ్రీశైలం మీ వాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే పంపించినా ఓకే అండి. ఇంకోటి చూడండి ఇక్కడ చూడండి ఈ రాళ్ళది ప్లేస్ నడిచేది చానా ఘోరంగుంది. కాబట్టి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయడమే
మీరు చేయాల్సిన మెయిన్ పని. ఎందుకంటే ఒక్క స్టెప్ అటు ఇటు అయినా సరే కాలు బెనికితే అస్సలు నడచలేము. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పోయా. నేను వన్ డే అయితే నడిచాను. బాగా గంతులేసుకుంటూ నడిచాను హ్యాపీగా. సెకండ్ డే అయితే కొంచెం నరం ఎక్కడో పట్టేసినట్టుంది కాలు బెనికి. అయినా నైట్ నేను క్రీమ్ పూసినా సరే తగ్గిందప్పుడు. మార్నింగ్‌కి కొంచెం నడిచేసరికి మళ్ళీ హెవీ అయ్యి నొప్పి నొప్పి కాదండి. అయినా సరే తప్పదు నడవాలి అన్నట్టు నడిచాను. నాకైతే నడిచిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ బాధంతా తెలియలేదు. నిజంగానే తెలియలేదు. నేనైతే మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ప్లేస్‌కెళ్ళంగానే ఇక్కడ సీతమ్మ బావి అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సీతమ్మ బావి దగ్గర వాటర్ అనేది చాలా బావుంటదంట. అనేసి ఎట్లుంటది చూద్దాం అనేసి నేను వెళ్ళాను. ఇక్కడ సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ వాటర్‌నే తాగేదంట. చుట్టుపక్కల ప్రజలు గూడా ఇక్కడ ఉన్నారు గదా! చెంచులు వీళ్ళందరూ గూడా ఇక్కడి నుంచే వాటర్ తోడుకొని మరి వెళ్ళి ఆహ్, తాగేవాళ్ళంట. అలాగే ఇక్కడ ఈ వాటరే అమ్ముతున్నారిప్పుడు గూడా. నేను గూడా ట్రై చేశాను. వాటర్ బావుంటదని చూసాను. బానే ఉన్నాయి, పర్లేదు. చానా లోతుగుందండి బావి. అయితే ఇక్కడ మళ్ళీ ఎట్లా తీసుకుంటున్నారంటే, బిందెకి తాడు కట్టేసి అందులో వేసి బిందెతో వాటర్ అనేది పైనికి లాగుతున్నారండి. ఇక్కడ లీటర్ బాటిలొచ్చేసి రూ. 10కి అమ్ముతున్నారు వాటరు. ఇక్కడ గూడా అయితే షాప్స్ అవైలబుల్‌గున్నాయి. పక్కా ఈడైతే వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కొంచెం ముందుకు పోయే రూట్‌లో అయితే అంతగా ఎక్కువ లేవు. మళ్ళా ఇబ్బంది పడాల్సొస్తున్నాయి గాబట్టి ఇక్కడైతే వాటర్ పక్కా మీరు బాటిల్ అయితే కొనుక్కోండి. లేకపోతే బాటిల్‌లో వాటర్ నింపుకోండి. సీతాదేవి బావి నుంచయితే కొంచెం ముందుకు రాగానే చూడండి, చుట్టూరు కొండలు ఎంతో ఆహ్, ఆనందకరంగా అనిపిస్తది. ఇవి చూస్తే ఈ కొండలు చాలా చాలా బావున్నాయి. చాలా పెద్ద కొండలు, లోతైన కొండలు. లోయలోకి ఉన్నట్టుంటది ఈ రూట్ నుంచి అది కిందికి డౌన్‌కి చూస్తే. కాపోతే వ్యూ వచ్చేసి ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడైతే ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు పక్కా ఒక పిక్ అయితే తీసుకోండి. అలాగే వీడియో గూడా తీసుకోండి. అంటే బ్యూటిఫుల్ మెమోరీస్‌గా ఉంటది. ఫస్ట్ టైమ్ పోయే వాళ్ళకైతే వావ్! అనైతే అనిపిస్తది పక్కా. కాపోతే రూట్ అనేది కొంచెం చానా కష్టంగుంటది ఇక్కడి నుంచయితే. పెద్ద చెరువు వరకైతే అంటే వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకైతే చాలా సింపుల్‌గానే ఉంటది. అంటే నాగులూటి కాడ స్టెప్స్ ఉంటాయి గానీ అవి అంతగా ఏమి అనిపియదు. కానీ ఇక్కడి నుంచి చానా ఇబ్బంది పడాల్సొస్తది. మంచిగా ఆ వ్యూ చూసి మీరు కొంత దూరం వచ్చేసరికి వావ్! అని మళ్ళీ వద్దురా సామి నేను నడవలేనురా అనిపించే ఈ భీముని కొలనైతే కనిపిస్తదండి. చూడండి, ఇక్కడ చానా మంది చెప్పులైతే వదిలేశారు. ఎందుకు వదిలేశారబ్బా అని కొంచెం ముందుకెళ్ళి లుక్ ఇచ్చి కూడా చూడండి. ఇది కొంచెం కిందికి ఉంటది కొండ. కిందికి నడవాల్సుంటది. చానా జారుతున్నట్టు ఉంటది. కాబట్టి చానా జాగ్రత్తగా వెళ్ళాలి గాబట్టి చానా మంది చెప్పులైతే ఇక్కడ వదిలేశారు. అందుకోసం కొంతమంది వదిలేశారు. కొంతమంది ఏం జేస్తారంటే చేయితో పట్టుకొని ఉట్టి కాళ్ళతో అయితే నడుస్తారు. నాకైతే ఇది చానా మంది చానా కష్టం, కష్టం అని అన్నారు గానీ, ఏముందబ్బా అని నాకనిపిచ్చింది. నేనైతే ఈ కొండనైతే చాలా ఫాస్ట్‌గా అయితే దిగినాను. ఎందుకంటే నాకేమో ఇట్లా కిందికి జారుతూ ఉండేటివైతే నేను బాగా దిగుతాను. ఎక్కేటివైతే నాకు కష్టం వామ్మో! అనుకుంటా. దిగేటివైతే చాలా సింపుల్ గదా! కాపోతే ఇది దిగేదైనా సరే కొంచెం కష్టమే ఉంది. కాపోతే నాకేం హ్యాపీగా దిగేసాను. ఫాస్ట్‌గా దిగి చిన్నగా వీడియో క్లిప్ తీసుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి ప్రదేశంలో ఇలా వీడియో తీసి పెట్టడం అంటే నా వరకొచ్చేసి చానా చానా గొప్ప. ఎందుకంటే ఇలా వీడియో తీస్తూ
అసలు ఇలా జర్నీ జేయడం, ఇలా నడవడం అనేది చాలా కష్టం. లెగ్ స్లిప్ అయినా కింద పడడమో, ఫోను పగిలిపోవడమో చానా ఎఫెక్టే అయితది. కానీ నేను తీస్తున్నానంటేనే వీడియో అర్థం జేసుకోండి. చానా డేర్‌గా తీసినాను. ఒక సింగిల్‌గా అని నాకనిపిచ్చింది. చూస్తున్నారు గదా! రష్ గూడా ఎంతమంది ఉన్నారో చాలా మందున్నారండి. మేము వెళ్ళిన రోజైతే. చానా మందున్నారు. అంటే తోసుకోవడం అట్లా గూడా జరిగినాయి. అంటే మీది మీదికి రావడం అట్లా అంటే నడవలేక ఇబ్బంది పడటం గూడా జరిగింది. కొంతమంది ఏం జేస్తున్నారంటే ఇక్కడ భీముని కొలం దగ్గర షార్ట్‌కట్ రూట్‌లలో వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఫస్ట్ టైమ్ వెళ్తే ఈ రూట్‌ని పూర్తిగా అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే అవాయిడ్ చేయమంటున్నానంటే అట్లా షార్ట్‌కట్ రూట్ వల్ల ఇబ్బంది పడొద్దు అనేసి. అది చానా టఫ్ ఉంటాయి. షార్ట్‌కట్ అంటేనే చానా టఫ్. సింపుల్ వేనే ఎంచుకోండి. ఎందుకంటే సింపుల్ వే త్వరగా వెళ్ళలేము కానీ సింపుల్ ఈస్ ద బెస్ట్ అని నేననుకుంటున్నా. ఒకసారి చూడండి. ఈ క్లిప్‌లో మీకు కనిపిస్తది చూడండి పక్కన నుంచి. అంటే నాకు కొంచెం భయమనమాట. అందుకోసం నేను పక్కన నుంచి కొంచెం దూరం నుంచి డిస్టెన్స్‌లో తీశాను. అందుకే మీకంత క్లియర్‌గా అనిపించదు. చాలా మంది షార్ట్‌కట్‌లో వెళ్తున్నారు. నేనైతే ఈ షార్ట్‌కట్ వద్దురా సామి అని సక్కగానే దూరమైనా సరే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ షార్ట్‌కట్ అంటే దిగేది గదా! షార్ట్‌కట్ అంటే కొంచెం ఇబ్బందికరమే. దిగేది షార్ట్‌కట్ ఒద్దు. ఎక్కేదంటే కొంచెం పర్లేదు గానీ, దిగేదైతే షార్ట్‌కట్ అస్సలొద్దు. ఎందుకంటే కాలు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది గాబట్టి, దిగేది మాత్రం షార్ట్‌కట్ ఒద్దండి. ఇంగ చిన్నగయితే నేను లాంగ్ అయినా సరే చిన్నగా దిగేసి వెళ్తున్నాను. స్టిక్ అయితే నేను పట్టుకున్నా జూడండి. నేను వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు ఏ స్టిక్ యూజ్ చేయలేదు. ఎందుకంటే, అప్పుడు మనం హ్యాపీగా బిందాస్‌గా ఉన్నాం గదా! ఏం నొప్పులు ఏం లేవు గాబట్టి. ఇంగా పెద్ద చెరువుకొచ్చినాక కాలు కొంచెం బెనికిందన్నా గదా! అప్పటినుంచి కొంచెం అక్కడక్కడ స్టిక్ యూజ్ చేశా. త్వరగా రావచ్చు అన్నట్టు. అది గాక సమ్‌టైమ్స్ యూజ్ చేయక తప్పలేదు నొప్పికి. చూడండి ఇక్కడ రూట్ అనేసి ఇక్కడ గూడా చానా చిన్నగా ఉంది. ఇక్కడ దిగేటప్పుడు గూడా భీమకొలంది అదే దిగేదుందన్నా గదా! చివర్లో కొంచెం జాగ్రత్తగా దిగాలి. చూడండి ఇదేనండి భీముని కొలను. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని స్టోరీ అయితే నేను మీకు చెప్తాను వినండి ప్రతి ఒక్కరైతే. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారంట అండి. అప్పుడు ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట అండి. అయితే ఈ పరిసరాలు చూసి వచ్చిన భీముడు ఎక్కడ నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడంట. అప్పుడు దాంతో లోమన మహర్షి ఒక శిలను చూపించి దానిని పగలగొట్టమని చెప్పాడంట అండి. అయితే తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటి దారలు కిందకి దూకాయని ఈ నీటి వచ్చింది గదండీ! ఇప్పుడు ఈ నీరు వల్లనే ద్రౌపది దాహం తీరిందని భీముని కారణంగా ఏర్పడిన ఈ కొలనును కావడం వలన దీనినేమంటారంటే భీముని కొలను అని అంటారంట అండి. అందుకే దీనికి భీముని కొలను అని పేరు వచ్చిందంట అండి. దీని స్టోరీ అయితే ఇది. ఇంకోటి చెప్పాలంటే నేను మాక్సిమం అంటే లాంగ్ లెంత్ వీడియో అని అనుకుంటున్నారు గదా! ఎందుకంటే లాంగ్ లెంతీ అయిందంటే, నేను ప్రతి ఒక్క రూట్‌నయితే కవర్ చేస్తూ వీడియో తీశాను. ఎందుకంటే ఎట్లా ఉంటది ప్రతి ఒక్క రూట్ తెలియాల్సిందే తెలియని వాళ్ళకి అని చాలామంది పెట్టరు. ఎందుకంటే ఈ నడక ద్వారం చానా కష్టంగా ఉంటది కాబట్టి అక్కడక్కడ మాత్రమే కఫ్ కష్టంగా ఉండేటివి మాత్రమే తీసి పెడుతుంటారు. నేను కష్టం అండ్ సింపుల్ ఉండేవి గూడా నేనైతే తీసి పెట్టాను. చూడండి దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. ఆ ఎత్తైన కొండల మధ్యలో ఇది నాకైతే నచ్చింది ఈ వ్యూ అయితే. చాలా మంది నైట్ టైమ్ ఇక్కడ స్టే చేస్తారు. అట్లాగే ఇక్కడ భోజనాలు గూడా పెడతారు. టిఫిన్స్ గూడా పెడతారండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. వాటర్‌కైతే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచయితే వాటర్ ఫెసిలిటీకి ఏ ఇబ్బందయితే ఉండదండి. ఇప్పుడైతే నేను భీముడి కొలను అని అది వాటర్‌దుంది గదా! అక్కడికైతే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు చూపిస్తాను అది ఎట్లుంది, ఏంటి అని.
మీరైతే పక్కా చూసి వావ్! అనుకుంటారు. ఎందుకంటే నేను గూడా ఆశ్చర్యపోయినా ఇదేనా అని. ఒకవేళ ఎండ ఉంది గాబట్టి ఏమన్నా అట్లుందేమో అని అనుకున్నాను నేను. చూడండి నేను మీకు చూపిస్తానిప్పుడు. ఇక్కడైతే చాలా మంది భోజనాలు పెడుతున్నారు అనేసి అన్నా గదా! వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా అయితే తింటున్నారు. ఇదైతే కొంచెం బావుంది. వ్యూ అయితే నాకు నచ్చింది. అంటే ఇక్కడ నైట్ టైమ్ చల్లగుంటాది అని అనుకుంటున్నాను. ఇదో చూడండి భీముని కొలను అయితే ఇక్కడ ఇదే అండి భీముని కొలను. వాటర్‌లో దిగుదామని నేను అనుకున్నాను. అంటే కాళ్ళకి చల్లగుంటాయి గదా! వాటర్‌లో పెడదాము కాలు అని. కాపోతే ఈడంతా కప్పలున్నాయి. నాకు ఇంక పోబుద్ధి గాలే. అంతా ఎట్లెట్లనో ఉంది. ఇంతకుముందయితే నీట్‌గుండేదంట గానీ, ఇప్పుడైతే కొంచెం ఇదిగా ఉంది. ఏమంతగా బాలేదు. అందుకోసం ఇంక నేను మళ్ళీ రిటర్న్ ఎనక్కి బ్యాకొచ్చేసాను. ఆశలు, అడియాశలంటే ఇదేనేమో! చూడండి నేను కష్టంతో కూడుకున్న రూట్ అని ఎందుకన్నానంటే ఇదే. చూడండి ఏందండి ఇది రూటా? కొండలు ఎక్కడం, అవి రాళ్ళు చూడండి. ఆ రాళ్ళు ఎక్కడం ఏంది? ఆ రాయి ఎక్కేటప్పుడు కాలు పట్టేసిందంటే ఇంగ అంతే సంగతులు చిత్తగించవలెను అన్నట్టుంది ఆ రూటు. కనీసం మెట్ల మార్గం ఉంటే చానా బావుండు. కానీ లేదు. చూడండి పైనుంచి అక్కడి నుంచి భీముని కొలను అక్కడ కిందికి జారుతున్నట్టుంటాయి చూడండి. అదే అది నేనిప్పుడు చూపిచ్చింది. అంత పైనుంచి మనం కిందికి దిగాము. మనమేనా దిగింది అని అనిపిస్తది చూస్తే. చూడండి మొత్తం పైనుంచి వ్యూ అయితే ఇది ఉంది. చానా బావుంది. ఎక్సలెంట్ చానా మంచిగా అనిపిస్తది. ఇక్కడి నుంచి గూడా కొంతమంది ఎవరన్నా వెళ్తే మీరు పక్కా క్లిప్స్ అయితే తీసుకోండి. పిక్ తీసుకుంటే గుర్తుగుంటది గదా! ఒక వీడియో గాని అట్లా. ఇక్కడ నుంచి గూడా అయితే వాటర్ ఫెసిలిటీ అయితే బావుంటదండి. కొండ పైనకెళ్ళేటప్పుడు చూడండి. ఎంత ఎంతమంది జనాలున్నారో. ఆ పైనైతే పుచ్చకాయలు, జ్యూసెస్, మజ్జిగ, ఇంకోటి నిమ్మకాయ సోడా అంటూ చానా ఫెసిలిటీస్ అయితే పైన ఉన్నాయి. ఈ కొండ మీదకి ఇట్లా ఎలా తెచ్చిండ్రబ్బా అని ఆలోచిస్తే అక్కడ అడిగితే ఇక్కడికి కొండ పైనకి తేవటానికి కూలీలు ఉంటారంట అండి. వాళ్ళు మోసుకొనొస్తారంట. కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాది అనేసైతే చెప్పారు. కానీ మనం ఈ కొండకి మామూలుగా ఎక్కడమే కష్టం అని అనుకుంటే, వాళ్ళు ఎన్ని మోసుకొని రావడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకి. చూడండి వ్యూ అయితే ఎంత బావుందో, ఎంతమంది జనాలు, అడవి చూడండి. ఆ రూట్ చూస్తేనే దారుణంగుంది. భీముని కొలను పైన గూడా అండి ఒక హెల్త్ క్యాంప్ అయితే ఉంది. అక్కడ చిన్నగా ఒక గోపురం లెక్కుంటది. అక్కడైతే మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్స్. జెల్ అయితే ఇవ్వట్లేదండి. అంటే కాలేమన్నా నరం పట్టేసినట్టు ఏమన్నా ఉన్నయితే జెల్ అయితే అట్లేమి ఇవ్వరు. ఆయింట్‌మెంట్ జస్ట్ మెడిసిన్ ఇస్తారు అంతే. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లా ఇస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయండి చల్లగా. ఏమన్నా తినాలి ఐస్ క్రీమ్స్ అనుకుంటే ఐస్ క్రీమ్స్ గూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక డైలాగ్ జెప్తున్నా. అదేంటంటే, "నా పనయిపోయిందిరా బాబోయ్! వద్దురా బాబు వద్దు" అని జెప్తున్నా. ఎందుకంటే, అంత కష్టమండి ఇది. లాస్ట్ అండ్ ఫస్ట్ అని అంటున్నా. కానీ చూద్దాం. నాకైతే బానే అనిపించింది. అంటే నొప్పితో నడిచా గదా! కొంచెం దూరము. అందుకు వద్దురా బాబోయ్! మళ్ళీ ఈసారి అట్లాంటి పెయిన్ భరించలేమని. కానీ తర్వాత మళ్ళీ పోవాలి అని ఎందుకో థాటొస్తుంది. చూద్దాం. అనుకోకూడదు గదా ముందే. ఎట్లుంటదో చూడాలి ఈసారి. మళ్ళీ పోతే మళ్ళీ అప్పుడు గూడా ఒకవేళ పోతే వీడియో తీస్తా. లేకపోతే
నార్మల్‌గా శ్రీశైలం బస్‌లోనే వెళ్ళిపోతాను. గుడ్ ఎక్స్‌పీరియన్స్ అని గూడా చెప్పుకోవచ్చు. మన స్ట్రెంత్ మనకు తెలుస్తుంది. అంటే ఒక 40 ప్లస్ కిలోమీటర్ ఫస్ట్ టైమ్ అంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి పెయిన్ అయితే ఉంటది అనేసి చెప్పిండ్రు చాలామంది. ఇలానే ఫీల్ అయితారని, తర్వాత వాళ్ళే వస్తారని. చూద్దాం నా విషయంలో ఏం జరుగుతదో. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పైనకైతే వచ్చేసామండి. శిఖరంకైతే వచ్చేసాము. ఈ కొండ అనేది ఇవి ఎక్కడం, ఈ కొండలు, గట్టులు, పుట్టలు ఎక్కడం ఈ శిఖరం వరకే లాస్ట్ అంట. నాకైతే అనిపిచ్చింది. ఇంకా నేను వచ్చిందేమో రోడ్ అనుకున్నా. లేదండి. కాకపోతే ఇంకొంచెం ఇంకా నడవాలి. కాకపోతే ఇలా మెట్లయితే ఉండవు. ఈ మెట్లు లేకపోతే లేవు. అంటే ఓన్లీ స్ట్రెయిట్‌గా నడవమంటే ఎంత దూరమైనా నడవచ్చు. కానీ ఈ స్టెప్స్ ఎక్కుతూ నడవడం అంటే చాలా కష్టము అని నా ఫీలింగ్. అందరికి అట్లనే ఉండదు గదా! ఇక్కడైతే నందీశ్వరుడు, శివుడు అయితే ఉంటారు ఇక్కడ. వారికి మొక్కుకొని చాలామంది ఎళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచే లాస్ట్ అనేసి కొంతమంది ఇక్కడి నుంచి అంటే కొంచెం ముందు పోతే వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్‌లో వెళ్ళిపోతారు. చానా మంది చూస్తున్నారు గదా! నందీశ్వరుని చెవులో వాళ్ళది మొక్కుకున్నది ఏదో చెప్పుకొని ఎళ్తున్నారు. నేను అనుకున్నది చెప్పుకున్నాను. నందీశ్వరుని చెవులో చెప్పేసి శివుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను మళ్ళీ ముందుకైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడ బెస్ట్ మూమెంట్ ఏంటి అని చెప్పాలంటే, ఇంతసేపు మనం ఆ పొట్ట అంటే అదే గట్లు, పుట్టలు అవన్నీ ఎక్కేసొచ్చినాం గదా! ఇక్కడికొచ్చేసరికి వాటర్ ఫెసిలిటీ అయితే మస్తు ఉందండి. చాలా బావుంది. అలాగే హెల్త్ డిపార్ట్‌మెంట్ గూడా ఇక్కడ ఉంది. హెల్త్ క్యాంప్ ఉంది. మెడిసిన్ ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ పడుకొని హెల్త్ చెకప్ చేసేది గూడా ఉంది. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ అంటే చాలా మంది స్నానం చేయలేదు గదా! ఇక్కడ స్నానం చేయనీకి గూడా ఉంది. అక్కడే కుళాయిలుంటాయి. ఆ కుళాయి కాడనే స్నానం చేస్తుండ్రు చాలా మంది. బాత్రూమ్ ఫెసిలిటీ గూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పెరుగన్నం గూడా అలా పెట్టారు. అలాగే పుచ్చకాయ అదే వాటర్ మిలన్ ఫెసిలిటీ గూడా ఉంది. మనం ఏమన్నా టిఫిన్స్ తినాలి అన్నా, రెస్ట్ తీసుకోవాలన్నా మొత్తం ఫెసిలిటీ అయితే ఇక్కడ పైన అవైలబిలిటీ ఉంది. పక్కా మీరు ఒకవేళ ఇక్కడికొచ్చి స్టే చేయాలి. కొంసేపు 1 అవర్, 2 అవర్ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి ఎంతమంది జనాలైతే ఉన్నారో. ఇంతమంది జనాలలో ఈ వీడియో తీయడం అంటే చాలా గ్రేట్. నేను గ్రేట్ అని నా ఫీలింగ్. మీకు గూడా గ్రేట్ అనిపిస్తే పక్కా ఇలా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాను గదా! ఇక్కడ శిఖరం నుంచి రాగానే కొంచెం దూరము అక్కడైతే వెహికల్ ఫెసిలిటీ గూడా ఉందండి. బస్సులు రావు గానీ, ఆటోలు గానీ, ఇంకేమైనా ప్రైవేట్‌వి క్యాబ్స్ అట్లయితే ఉంటాయి. ఒకవేళ ఉంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక జీప్ మాత్రమే కనిపిచ్చింది. అంతకుముందు ఒక ఆటో గూడా కనిపిచ్చింది. ఆటోలు గూడా ఒక 2, 3 ఎళ్ళాయి. చూడండి కారు గూడా ఎళ్తుంది. అంటే వాళ్ళ ఓన్ కారో లేకపోతే తెలీదు నాకి.
కొన్నైతే సర్వీస్ ఆటోలున్నాయి. అట్లాగే అది వ్యాన్ గూడా ఉంది. నేను చూసాను. అందులో అయితే చానా మంది నడవలేని వాళ్ళైతే ఎళ్లారు. ఇక్కడైతే ప్రతి సంవత్సరం అయితే మజ్జిగ ఇస్తారంట. ఒక గ్లాస్ సెపరేట్ ఒకటిచ్చేసి ముందు కొంచెం పోతే అక్కడ మజ్జిగైతే ఇస్తున్నారు చూడండి. మజ్జిగైతే చానా బావుంది. ఇక్కడ భోజనాలు గూడా పెడుతున్నారు. భోజనం గూడా చానా బావుంది. టేస్టీగుంది. ఏంటంటే అన్నము, పప్పు ఇంకోటి పెరుగన్నం అండి. పెరుగన్నం గూడా ఏంటి అందులో ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఇంకొకటి ఏమంటారు ఇది ఉంటాయి చూడండి ద్రాక్ష, దానిమ్మ గింజలు ఏసి అయితే చేశారు పెరుగన్నం. చానా బావుంది. టాయిలెట్స్ ఫెసిలిటీస్ గూడా ఉన్నాయి చూడండి. మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ గూడా ఉందండి తాగటానికి. ఇక్కడి నుంచి కొంచెం దూరం పోగానే అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి. పెద్దది ఆంజనేయ స్వామి. ఇది మట్టితో చేసినట్టు ఉన్నారు ఆంజనేయ స్వామిని. చానా బావుంది గదా! ఇక్కడైతే కుంకుమ, పసుపు అయితే ఆంజనేయ స్వామి మీద చల్లారు. అట్లనే ఇక్కడ ఆంజనేయ స్వామి మీదైతే కాయిన్స్ ఏసి మొక్కుకుంటున్నారు చానా మంది. నాకైతే బాగా అనిపిచ్చింది. నేనైతే మొక్కుకున్నాను మంచిగా. మొక్కుకొనైతే మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాను. ఫుడ్డయితే బాగుందని చెప్పాను గదండీ! అది ఇక్కడేనండి. ఫుడ్డయితే టేస్టీగా బావుంది. అంటే అన్నం, పప్పు అయినా సరే రుచిగా ఉంది, బావుంది. అట్లనే కలర్ రైసు, టమాటో రైస్ గూడా పెట్టారంట పక్కకి. అదైతే నేను చూడలేదు. నేను తినలేదు. వేరే వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే అన్నం, పప్పు పెట్టుకున్నాను. తర్వాత కర్డ్ రైస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకొంచెం దూరం పోతూ పోతూ ఉంటే ఇక్కడైతే ఇట్లా కనిపిచ్చింది. చానా మంది ఇటు సైడయితే పోతున్నారు షార్ట్‌కట్ రూట్‌లో. చూడండి ఇక్కడి నుంచయితే మళ్ళీ ఒక టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్‌లో ఒక స్పెషల్ అయితే ఉందండి. అదేంటో మీరే చూడండి. చూడండి ఎంతమంది జనాలున్నారో. ఇక్కడ గూడా స్నానం చేసే ఫెసిలిటీ అయితే ఉంది. వాటర్ అయితే బాగొస్తున్నాయి ఇక్కడ గూడా. ఇంకోటి తాగటానికి గూడా వాటర్ ఉన్నాయి. అదెక్కడనేది నేను చెప్తాను చూడండి. చూడండి ఎందుకు ఇంతమంది జనాలు ఇంత గుమిగూడున్నారు అనేసి నేను అనుకుంటుంటే, చూడండి గుంపులు గుంపులున్నారని. ఇక్కడ ఒక ఇక్కడ హుండీనో అదేంటి హుండీ ముందు దాని మీదయితే కాయిన్స్ నిల్చోబెడుతున్నారు. ఏందబ్బా ఇట్లా నిల్చోబెడుతున్నారు అని అనిపిచ్చింది. సరేలే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనేసి నేనైతే చూసేసి ఒక క్లిప్ తీసుకొనైతే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడైతే ఇంకో టెంపుల్ అయితే ఉంది. అదైతే మీరు చూడండి చెప్తాను. చూడండి ఇదే అండి నేను చెప్పిన టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట. అంటే కోరిన కోరికలు ఇక్కడ మొక్కుకుంటే తీరుతాయని చెప్పారు వేరే అన్న. నాకైతే వావ్! అనిపిచ్చింది. నిజంగానే మంచిగా అనిపిస్తదంట ఇక్కడ మొక్కుకుంటే. అట్లనే ఇక్కడ గూడా భోజనాల ఫెసిలిటీ అయితే ఉంది. వాటర్ గూడా మినరల్ వాటర్ సౌకర్యం అయితే ఇక్కడ ఉంది. మీరు కావాలనుకున్న వాళ్ళు పట్టుకోండి. టేస్ట్ అయితే బానే ఉన్నాయి వాటరు. మెయిన్ వాటర్ అయితే తక్కువ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తినండి. నేనిచ్చే బెస్ట్ సజెషన్ అయితే ఇక్కడ నుంచయితే మళ్ళీ షార్ట్‌కట్ రూట్ ఉంది. అది గాక ఆ టెంపుల్ పక్క నుంచి రోడ్డు మీదకి గూడా ఎళ్ళొచ్చు. కానీ ఇటు సైడ్ పక్కకి ఇంకోటి షార్ట్‌కట్ అంటే నడక మార్గమే ఇది గూడా. ఇటు సైడ్ అయితే త్వరగా పోతాము అంటే ఇది గూడా సేఫ్ సైడ్ ప్లేసే, రూటే అనేసి మేము ఇటు సైడ్ ఎళ్ళాము. చానా దగ్గరకుంది ఇటు సైడ్ గూడా రూట్ అనేది. రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచయితే
వెహికల్స్ గూడా చానా వెళ్తుంటాయి. ఇక్కడ పోయే మార్గంలో అయితే రోడ్డుంది గదండీ! ఆ రోడ్డు మీదయితే చానా మంది గూడా ఐటెమ్స్ గూడా అంటే బజ్జీలు కానీ, లేకపోతే ఫ్రూట్స్ గానీ, టెంకాయలు గానీ అట్లా పెట్టారు. నేనైతే కొన్ని మామిడి పండు గూడా పెట్టారు మ్యాంగో. నేనైతే మ్యాంగో తిన్నాను. వాటర్ మిలన్ గూడా పెట్టారు. మ్యాంగో అయితే బావుంది పుల్ల పుల్లగా. కొబ్బరి మామిడికాయ అండి అదైతే. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు రోడ్డు కనిపిస్తుంది గదా! ఈ రోడ్డు బస్సులకి సెపరేట్ కాలినడక భక్తులకి సెపరేట్ రూట్ అనేది అస్సలు లేదండి. అన్నీ బస్సులు గాని, మనుషులు గాని ఒకే రూట్‌లో నడవాలి గాబట్టి చానా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా నడవండి. ఏమంటే వాళ్ళు వెహికల్ ఎట్లా నడుపుతారో, ఎట్లా చేస్తారో మనకు తెలీదు గదా! మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇక్కడి నుంచయితే మనం సాక్షి గణపతి టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాము. చూడండి సాక్షి గణపతికైతే వచ్చాము. ఇక్కడైతే ఉచిత చెప్పుల స్టాండ్ గూడా ఉంది. ఇక్కడైతే చెప్పులు పెట్టుకొని కాళ్ళు కడుక్కొనైతే మీరు టెంపుల్ లోపలికైతే ఎళ్ళండి. వెళ్ళేటప్పుడు టెంకాయ గూడా తీసుకొని వెళ్ళండి. అంటే ఎందుకు అంటే ఇంతసేపు మనం ఇన్ని 2 డేస్ జర్నీ చేశాం గదా! నడక దర్శనం చేసుకొనొచ్చాం గదా! ఇక్కడ దేవునికి నేను కాలినడకన వచ్చాననేసి చెప్పి టెంకాయ కొట్టుకుంటారంట చానా మంది. టెంకాయ కొడతారంట. ఆ స్వామి వాళ్ళ నాన్నగారికి శివయ్యకి చెప్తారంట. వీళ్ళు వచ్చారు అనేసి. అందుకు ఇక్కడ టెంకాయ కొడతారంట. ఇదొక నమ్మకమంట. నమ్మకాలను మనం ఏం చేయలేం గదా! నేను గూడా నమ్మేసి మొక్కుకొని టెంకాయ అయితే కొట్టాను. నాకైతే హ్యాపీ అనిపిచ్చింది. సాక్షి గణపతి దగ్గరికొచ్చేసరికి కాలినడక నడచడం అయిపోతదంట. అయితే కొంతమంది ఇక్కడ చానా షాప్స్ పెట్టుకొనైతే ఇక్కడ అమ్ముతున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గాని అంటే చెట్లు మ చెట్లు, మొక్కలు అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ ఉసిరికాయలు గూడా అమ్ముతున్నారు. కొన్ని ఆయుర్వేదిక్ వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఫోటోస్ గాని, ఇంకోటి దేవునికి సంబంధించినవి గాని, టెంకాయలు గాని, వాటర్ ఫెసిలిటీ గూడా ఇక్కడ గూడా ఉంది. జ్యూస్‌లు గూడా ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే తాగండి. ఇక్కడి నుంచయితే కాలినడక దర్శనం అయిపోతదంట. అయితే ఇక్కడి నుంచి వెళ్దామంటే ఒక్క ఆటో గూడా దొరకలేదండి. ఎందుకంటే చానా మంది రష్ ఉన్నారు గదా! ఒకవేళ దొరికినా అందులో ఒకరికి, ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంది అంట. ఇంగ ఇట్లా గాదు పా అని ఇంత దూరం వచ్చినాం గదా! ఇంకా నడుద్దాంలే పా అనైతే నడిచాం. కాపోతే చాలా దూరం నడిచాం కాబట్టి కొంచెం కష్టమే కానీ తప్పదన్నట్టు ఇంక పోవడమే. తర్వాత నొప్పులు పోతాయనుకోవడమే. నాకైతే బాగా అనిపిచ్చింది ఇట్లా నడచడం. కాపోతే పెయిన్ తట్టుకోవాలి తప్పదు. చూడండి మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ అయితే ఎంత బావున్నాయో. చూడండి కనిపిస్తుంది గదా రూటు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే ఇంకా వచ్చేస్తదండి. ఇక్కడైతే కందగడ్డ జూడండి ఎంత బావుందో. కందగడ్డ చానా పతలాగా కోసి దాని మీద చక్కెరైతే ఏసిస్తారు. కొంచెం ఇదైతే వగరుగా ఉంటది. నేనైతే 1, 2 టైమ్ ట్రై చేశాను శ్రీశైలంలోనే. పర్లేదు బానే ఉంది. నేనైతే చక్కెర తీసేసి ఉత్తది తిన్నాను. ఎందుకంటే స్వీట్ స్వీట్‌గా నాకు అంతగా అనిపియలేదు. ఇక్కడి నుంచి కొంచెం దూరం బోతే ఇంకా శ్రీశైలం వచ్చేసినా అంటే ఆల్‌మోస్ట్ ఎంటర్ అయినాము. ఆ శ్రీశైలం రోడ్డయితే తగులుతది కొంచెం ముందుకు పోగానే. ఇదే అండి మా శ్రీశైలం పాదయాత్ర అయితే నాకు చానా చానా హ్యాపీ అనిపిచ్చింది. కాకపోతే మా బ్యాచ్‌లో అయితే
ఒక అన్నయితే ఉన్నాడు 'వెంకీ' అన్న అని. ఆ అన్నయితే చాలా కామెడీ జోక్స్ ఏసైతే అందరిని నవ్విస్తూ వెళ్ళాడు. అంటే ఇట్లా నవ్వించడం వల్లనే సక్సెస్‌ఫుల్‌గా ఇది ట్రిప్ అనేదైతే కంప్లీట్ అయిందనిపిచ్చింది. అది గాక అన్న బాగా సజెషన్స్ గూడా ఇచ్చారు. ఇట్లా వీడియోస్ తీయండి, ఇట్లాంటి టాపిక్ ఇట్లాంటిదనేసి జెప్పాడు. ఇలాంటి గుడ్ థాట్స్ ఇట్లా ఇవ్వడము, ఇట్లాంటి సజెషన్స్ ఇవ్వడము చానా మంచిది గదండీ. అంటే ఒకరికి హెల్ప్ చేసే మనసు అందరికుండదు. సపోర్ట్ చేయాలని అందరికుండదు. ఇట్లాంటి సపోర్ట్ చేసే మనిషి పక్కనుండడం, ఇలా చెప్పడం చానా గ్రేట్ అనిపిచ్చింది. ఒక రకంగా అన్నకి థాంక్స్ గూడా జెప్పుకోవాలి. మన వీడియో ఫస్ట్ టైమ్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.